హాయ్ గైస్, ఇప్పుడు మీరు చూస్తుంది కాశీ రేంగాయలు అని అంటారు. ఈ రేక్కాయలు గోల్డ్ కలర్‌లో వచ్చినప్పుడు మాత్రమే తెంపుకోవాలి. అప్పుడే స్వీట్‌గా ఉంటది. ఈ చెట్టుకైతే ఫుల్ ఫ్లవరింగ్ వచ్చి చాలా కాయలైతే దిగినవి. ఇప్పుడు కనిపించే చిన్న చిన్న కాయలు లేత పింజలని అంటాము. చెట్టుకు వచ్చిన పింజలన్నీ నిలబడవు. ఏదైనా డిసీజ్ వస్తే పింజలన్నీ రాలిపోతాయి. కాయలు బాగా పరువు తగిలితే ఇలా లైట్ గ్రీన్ కలర్‌లో వస్తాయి. అలా అని లైట్ గ్రీన్ కలర్‌లో ఉన్నప్పుడు కోసుకుంటే కాయలు ఒగరుగా ఉంటాయి. ఇప్పుడు నేను కోసిన కాయ కొంచెం ఒగరుగానే ఉంటది. ఎందుకంటే బాగా పండలేదు. పండకపోయినా మనకు ఆత్రం ఆగదు కదా! ఏదో విధంగా తినేద్దామని ఆలోచన తప్ప ఉంచితే పండుతదనే ఆలోచన ఉండదు. లాస్ట్ ఇయర్‌తో పోల్చుకుంటే ఈ ఇయర్ కొంచెం స్వీట్ తక్కువనే చెప్పాలి. మా తోటలో ప్రతి సీజనల్ ఫ్రూట్ వెరైటీ ఏదో ఒక మొక్క అయితే ఉంటది. మాక్సిమం అన్ని మొక్కలు కవర్ చేశాము. ల్యాండ్ ఖాళీ లేక కొన్ని కొన్ని వెరైటీస్ అయితే వేసుకోలేకపోతున్నాము. అయినా సరే ల్యాండ్ అడ్జస్ట్ చేసుకొని కొన్ని వెరైటీస్ అయితే మొక్కలు ఇంకా ప్లాంటేషన్ చేద్దామని అనుకుంటున్నాము. ఈ కాయ చూసారా గోల్డ్ కలర్‌లో ఎలా కనిపిస్తుందో ఇలాగైతేనే బావుంటది. చాలా స్వీట్‌గా ఉంటది. ఈ చెట్టుకి కాసిన కాయలన్నీ ఒకేసారి తెంపము. ఏదైతే పరువు తగులుతుందో అది మాత్రమే తెంపుకుంటాము. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి.